అందరికీ నమస్కారం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు తిరిగి దొరికిన జీవితం 4వ భాగము. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాం. వాడిలా కళ్ళు దించుకొని, క్షమించు సరోజా, నన్ను క్షమించు అని అన్నాడు నెమ్మదిగా. మధ్యన మీరేం చేశారని క్షమించాలి మిమ్మల్ని? గీత తొందరపాటుకి ఆమె తరపున నేను క్షమాపణ చెబుతున్నాను సరోజా, దయచేసి ఆ మాటలు పట్టించుకోకు. గీత తొందరపాటు మనిషి. నేను కానీ అమ్మ కానీ నిన్నేమి అంటే బాధపడాలి నువ్వు. గీతకేమీ తెలియదు, ఎక్కడలా మాట్లాడాలో అంతకంటే తెలియదు. గీత తరపున సంజాయిషి ఇస్తూ సమర్థించుకుంటూ ఏదేదో చెప్పబోయాడు కృష్ణమోహన్. సరోజ అతని గాబరాకి నవ్వింది. అబ్బా, కాబోయే భార్య మీద ఏగా వాలనీయరు కాబోలు. ఆవిడ పక్షాన ఎంత సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారు? సరోజ వేళాకోళంగా అంది. ఆయన ఆమె తప్పు మాట ఏమీ అనలేదు బాధపడటానికి. ఆవిడ ఈ ఇంటికి కాబోయే కోడలు. తన భర్త సొమ్ము పరాయి వాళ్ళకి దోచిపెడుతుంటే ఏ ఆడది సహించదు. ఇప్పటికైనా ఆవిడ మాటల్లో నిజం మీరు గుర్తించి మెలగండి. ఇంకా నా మీద మీ డబ్బు వృధా చేయకండి. దయచేసి నన్ను నా తోబన పోనివ్వండి. సరోజ ముందు హాస్యంగా వేళాకోళంగా మాట్లాడినా ఆఖరికి ఆ మాట చెబుతున్నప్పుడు ఆమె గొంతులో బాధ, ఆవేదన, అనుమానం తొంగి చూశాయి. సరోజా, అలా మాట్లాడకు. గీత మాటలు నీవు పట్టించుకోకు. ఇంతకీ అమ్మ అన్నట్లు ఇది నా సొమ్ము కాదు. అమ్మ ఇష్టం వచ్చిన రీతిన తన డబ్బు ఖర్చు చేసుకుంటుంది. అదేమని అడగటానికి గీతకే కాదు, నాకు ఏమీ హక్కు లేదు. ఆ విషయం నువ్వు గుర్తుంచుకో సరోజా. ఇంతకంటే ఏమీ చెప్పలేను. అమ్మని మాత్రం వదిలిపోకు. నా కోరిక ఇంతే అని అన్నాడు వ్యధగా. సరోజ తలదించుకుంది. సరే వెళ్ళనిప్పుడు, కానీ ఇంటి కోడలొచ్చాక మాత్రం అప్పుడిక బలవంత పెట్టకండి. మీ అమ్మగారికి అదే చెప్పాను. మీ వివాహం అయ్యే వరకు ఉంటాను అని మాటిచ్చాను. ఆవిడని బాధించటం ఇష్టం లేదు. ఆవిడ కోసం ఈ మాత్రం అవమానాన్ని సహించగలను అని అంటూ వెళ్ళిపోయిన సరోజని చూస్తూ అప్పటికి గండం గడిచింది అని తృప్తిపడ్డాడు కృష్ణమోహన్. హలో సరోజ గారు, నమస్కారం. ప్రభాకర్ నమస్కారం చేస్తూ పలకరించాడు. షాపులో బట్టలు చూస్తున్న సరోజ అతనికి ప్రతి నమస్కారం చేస్తూ, ఓ మీరు వచ్చారా అని అంది. పక్కనున్న కృష్ణమోహన్ ఎవరన్నట్లు చూశాడు. ఈయన మా ఆఫీసులో పనిచేస్తున్నారు. బాస్కి పర్సనల్ అసిస్టెంట్. ఈయన కృష్ణమోహన్ డాక్టర్. వీరింట్లోనే నేనుండేది అని అంటూ ఇద్దరికీ పరిచయం చేసింది సరోజ. గ్లాడ్ టు మీట్ యూ అని అంటూ పలకరించుకున్నారిద్దరూ. చీరలు కొనుక్కున్నారా? నాకో చీర సెలెక్ట్ చేసి పెట్టండి. మా అక్క పండక్కి వస్తుంది. చీరల సెలక్షన్ తెలియదే ఎలా అని అనుకుంటున్నాను. సరిగ్గా సమయానికి మీరు కనిపించారు. నాకో మంచి చీర తీసి పెట్టండి చనువుగా నవ్వుతూ అన్నాడు ప్రభాకర్. ఓ, దానికేం భాగ్యం, నవ్వంది సరోజ. సరిగ్గా అదే సమయంలో ఆ షాపులోకి గీతొచ్చింది. తనని చూస్తూ, గీతా, నీవు వచ్చావా? అరే, ఎలా తెలిసింది అని అన్నాడు కృష్ణమోహన్. గీతా అని అన్నాడు ప్రభాకర్ గొణిగినట్లు. కృష్ణమోహన్ని ముందు చూసిన గీత ఆనందంగా గబగబా ఎదురు రాబోయి పక్కనే సరోజను చూసి మొహం చిట్లించింది. మరి కాస్త పక్కగా ఉన్న ప్రభాకర్ని చూడగానే చటుక్కున ఆమె ఆగిపోయింది. సర్పద్రష్టల నిశ్చేష్టురాలైపోయింది ఒక్క క్షణం. గీత అని అన్నాడు ప్రభాకర్. గీత గాబరాతో భయంతో ఒక్క క్షణం వణికి అంతలోనే తెప్పరిల్లి గబగబా పారిపోయి కారులో కూర్చొని తలుపు దబాలన వేసి కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది. గీత అని అంటూ గుమ్మం దగ్గరికి వచ్చి పిలిచిన కృష్ణమోహన్ వంక చూడకుండా కృష్ణమోహన్ ఆమె ప్రవర్తనకి తెల్లబోయాడు. సరోజ ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా కృష్ణమోహన్ వంక చూసింది. ప్రభాకర్ ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేనట్లు అలాగే చూస్తున్నాడు. గీత మీకు తెలుసునా? కృష్ణమోహన్ ప్రభాకర్ని చూస్తూ ఏదో అనుమానం లేచి అడిగాడు. ప్రభాకర్ ఒక్క క్షణం తత్తరపడి, తెలుసు. ఏదో కాస్త పరిచయం. కాలేజీలో జూనియర్ అని అంటూ ఏదేదో జవాబు చెప్పాడు. కృష్ణమోహన్ ఆహా అని అన్నాడు. సరోజ, అయిందా? పద వెళదాం, బిల్లు చెల్లిస్తూ అన్నాడు. వస్తానండి. ప్రభాకర్ దగ్గర సెలవు తీసుకొని సరోజ, కృష్ణమోహన్ వెళ్ళిపోయారు. ప్రభాకర్ గీత అని అంటూ గొనుక్కున్నాడు. గీత, నిన్న బట్టల షాపుకి వచ్చి ఎందుకలా కొంప మునిగినట్లు
పిలుస్తున్నా వినిపించుకోకుండా పరిగెత్తి వెళ్ళిపోయావు? మర్నాడు సాయంత్రం గీతని అడిగాడు కృష్ణమోహన్. ఆమె వంక పట్టి పట్టి చూస్తూ. ఎదురు చూసిన ప్రశ్న రాగానే అంతవరకు ఉదయం నుంచి జవాబు ఆలోచించి పెట్టుకున్న గీత ఒక్క క్షణం గాబరా పడిపోయింది. ఆ వెంటనే సర్దుకుంటూ కోపం అభినయించి, నీకు చెప్పాలా ఎందుకో? నీవు అన్నీ నాకు చెప్పే చేస్తున్నావా? బట్టల షాపుకి వెళుతున్నట్లు మీ సరోజకి బట్టలు కొంటున్నట్లు నాకేమైనా చెప్పావా? నాతో ఎగ్జిబిషన్కి రావటానికి తీరదు అని అన్నావు, కానీ మీ సరోజని వెంట పెట్టుకుని వెళ్ళటానికి తీరికైందా పాపం? ప్రశ్నకి జవాబు చెప్పకుండా తీక్షణంగా ఎదురు ప్రశ్నించింది. సరోజకి పండక్కి చీర కొనమని అమ్మ ఎన్నోసార్లు చెప్పింది. సరోజని తెచ్చుకోమని ఎన్నిసార్లు చెప్పినా నాకెందుకు వద్దు వద్దు అని అంటూ మొహమాటపడి వెళ్ళటం లేదు సరోజ. అమ్మక లాభం లేదని నన్ను వెంట పెట్టుకుని తీసుకెళ్ళి కొనమంది. షాపుకు వెళుతూ నీకు ఫోన్ చేశాను, నీ వింట్లో లేవన్నావు. సంజాయిషి ఇస్తూ అన్నాడు కృష్ణమోహన్. అవును, ఎవరితో ముక్కు మొహం తెలియని దానికి పనిదానికి చీరలు కొనాలి అని తెలుసు, కానీ నాకెప్పుడైనా కొనాలి అని అనిపించిందా? గీత ఉక్రోషంగా కోపంగా రెట్టించింది. కృష్ణమోహన్ ఆ అభియోగానికి ఏం చెప్పాలో తెలియక తడబడి ఆ తర్వాత నవ్వేశాడు. గారార పట్టివి, లక్షాధికారినివి, నీకు నేను కొనే చీరలు కంటికి ఆనవు. అయినా పాతకాలం వాడిని, నీ ఫ్యాషన్స్ అవి నాకేం తెలుస్తాయి? అయినా నిన్న నీకు కొనాలనే నిన్ను తీసుకెళ్తే నీవే సెలెక్ట్ చేసుకుంటావని ఫోన్ చేశాను. నీవు లేకపోతే నేనేం చేసేది? ఎలాగో వచ్చావు, కొందామంటే మాట వినిపించుకోకుండా పరిగెత్తావు. అసలు అలా గాబరాగా ఎందుకు పరిగెత్తావు? అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఏమిటో సాధిస్తున్నావు. నేనేమీ గాబరాగా పరిగెత్తలేదు. వళ్ళు మండిపోయి కోపంగా వెళ్ళిపోయాను. నాకంటే నీకా సరోజ ఎక్కువైనప్పుడు అక్కడక నేనెందుకు అని వెళ్ళిపోయాను. మొహం తిప్పుకొని బెంకంగా అంది గీత. ఆమె కళ్ళల్లోకి చూస్తూ అబద్ధమాడకు గీత అని అన్నాడు కృష్ణమోహన్ గంభీరంగా. గీత బెత్తరపోయింది. అతని ముఖం చూస్తూ అంతా అతనికి తెలిసిపోయిందా ఏమిటి అని అన్నట్లు వణికిపోయింది. అంతలోనే లేని నిబ్బరం తెచ్చుకొని అబద్ధం ఏమిటి, నేనేమీ అబద్ధం ఆడలేదు అని అంది గాబరా అణుచుకుంటూ. ప్రభాకర్ని చూసి పరిగెత్తావు కదూ నీవు, నిజం చెప్పు. అతన్ని చూసి నీవెందుకు భయపడ్డావు? గీత ముఖం పారిపోయి వణుకుతున్న పెదాలతో అతను చెప్పాడా అని అంది ప్రాణం లేనట్లు భయపడుతూ. గీత ముఖంలో భావాలని వింతగా చూస్తూ, అవును, అతనికి నీవు తెలుసని, కాలేజీలో జూనియర్ అని. ఇంకేం చెప్పాడు? ఇంకా ఏమన్నాడు? ఆరాటంగా మధ్యలోనే ఊపిరి బెగపట్టి అడిగింది గీత. ఇంకేమీ అడగలేదు నేను. ఏం, అతను నీకు తెలుసు కదా, మరి ఎందుకలా గాబరాగా పరిగెత్తావు? ఆశ్చర్యంగా అనుమానంగా గీత ముఖ కవళికలను చూస్తూ అడిగాడు కృష్ణమోహన్. అబ్బే అది కాదు, అసలేంటంటే మాటలు మింగుతూ గాబరా పడుతూ కలవరపడుతూ అతనికి నా మీద కోపం. అందుకు అతన్ని చూడగానే భయం వేసింది. ఏం అంటాడో అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. నోటికొచ్చిన కుంటి సంజాయిషి చెప్తున్న గీతని మరింత ఆశ్చర్యంగా చూశాడు కృష్ణమోహన్. ఆ క్షణంలో గీత కాస్త తేరుకొని ఉదయం నుంచి ఆలోచించిన జవాబు చెప్పటం మొదలుపెట్టింది. అది కాదు మోహన్, ప్రభాకర్ నేను ఒకే కాలేజీలో చదివేవాళ్ళం. అతను నాకో ఏడాది సీనియర్. పైకి అలా ఉన్నాడు, కానీ అప్పుడు కాలేజీలో మహా అల్లరి చేసి ఆడపిల్లల్ని తెగ ఏడిపించేవాడు. నాకొకసారి ప్రేమలేఖ రాశాడు. నాకు కోపం వచ్చి అది తీసుకెళ్లి తిన్నగా ప్రిన్సిపల్కి చూపించాను. ఆయన చివాట్లు పెట్టి 1 ఏడాది కాలేజీ నుంచి డిబార్ చేశారు. ప్రభాకరం నన్ను చూసి కసిగా చూసుకో నిన్నేం చేస్తానో అని బెదిరించాడు ఒంటరిగా వెళుతుంటే. హడలిపోయి అప్పటినుంచి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఈలోగా అదృష్టవశాత్తు మేము ఈ ఊరు వచ్చేశాం. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అతన్ని చూడగానే భయం వేసింది, అందుకే పరిగెత్తాను. ఏంటి, ఇంకా కాలేజీ అమ్మాయిలాగా అతనికి భయపడటం సిల్లిగా లేదు? ఉదయం ఏమిటో అతన్ని చూడగానే గాబరా పడ్డాను అంతే, తేలిగ్గా నవ్వుతూ అంది గీత. ఆ జవాబుతో కృష్ణమోహన్ ముఖంలో సంతృప్తి కనిపించింది. తేలికగా నవ్వి, అదా,
ఇంకా ఏమిటో అనుకున్నాను. ఒకసారి మాట్లాడి జరిగిన దానికి క్షమాపణ చెప్పే సరిపోతుంది అని అన్నాడు తేలికగా. గీత కంగారుని అణుచుకుంటూ బెంకంగా, "ఆ, నేనెందుకు చెప్పాలి? నాకేమీ అవసరం లేదు" అని అంది. కృష్ణమోహన్ ఇక రెట్టించకుండా ఊరుకున్నాడు. "గీత మీకెలా తెలుసు?" ప్రభాకరం సరోజినిని ఆఫీసులో అడిగాడు మరుసటి రోజు. కృష్ణమోహన్ గారికి కాబోయే భార్య. ప్రభాకరం ఆశ్చర్యంగా, "నిజంగా?" అని అన్నాడు. "ఏం అంత ఆశ్చర్యపడుతున్నారు? అసలావిడ మీకెలా తెలుసు?" సరోజ కుతూహలంగా అడిగింది. ప్రభాకరం ముఖం కఠినంగా మారింది. "గీతని చూసుకుంటారా కృష్ణమోహన్ గారు?" రెట్టించాడు మళ్ళీ. సంబంధం నిశ్చయించి చాలా రోజులైంది. ఈలోగా ఆయన తండ్రి గారు పోయిన కారణంగా పెళ్లి వాయిదా పడిందట. "ప్రేమ పెళ్ళా?" హేళనగా అడిగాడు. "కాదనుకుంటా, పెద్దలే కుదిర్చారు. కానీ ఇంత ఆలస్యం అయింది కనుక ఇప్పుడు ప్రేమించుకుంటున్నారులేండి, పెళ్ళయ్యేలోగా" అని నవ్వింది. ప్రేమ గీతకి. ప్రేమన్న మాటకి అర్థం తెలుసా? కసిగా అన్నాడు. సరోజ ఆశ్చర్యంగా చూసింది. "ప్రభాకరం గారు, గీత మీకెలా తెలుసు?" "తెలుసు. ఆమె ప్రేమకి కొన్నాళ్లు నోచుకున్న దౌర్భాగ్యుడిని. ఆవిడ ప్రేమకి నేను తగను అని తెలుసుకున్నాక మాసిన బట్టలా వదిలేసిన ఆ అదృష్టవంతుణ్ణి నేను. ఇప్పుడు కృష్ణమోహన్ వంతు వచ్చిందన్నమాట. ఆఫ్కోర్స్ ఈసారి ఇతన్ని వదిలేయటానికి కారణం లేదనుకోండి. అంతస్తు ఆస్తి ఉన్నట్లున్నాయిగా ఆయనకి." అతని మాటల్లో కసిని, హేళనని ఆశ్చర్యంగా చూసింది సరోజ. "ప్రభాకరం గారు, ఏమిటంటున్నారు? ఏమీ అర్థం కాలేదండి. ఆవిడ కొన్నాళ్ళు నన్ను ప్రేమించిందండి. నన్ను చూడందే నిద్ర పట్టేది కాదట. నేను లేకపోతే తనకేమీ లేదట. అనుక్షణం నేనే కావాలి అని అనిపించేటంతా గాఢంగా ప్రేమించిందిలేండి. కానీ పాపం తరువాత వాళ్ళ నాన్న డబ్బుంటేనే ప్రేమలు తల్లి అన్న సూక్తిబోధ పరిచాక నాలాంటి ఆఫ్టర్ గుమస్తాగాడిని కట్టుకునేటంత ప్రేమ తనకేమీ లేదని అర్థం చేసుకొని ఉంటుంది. సరోజ గారు, అన్నింటికంటే నన్ను బాధించింది ఏమిటో తెలుసా? తనకు తానుగా నీకు నాకు కుదరదంటే అంత బాధపడేవాడిని కాను. పెళ్లి చేసుకుందాం, డాడీతో చెప్తాను, ఇంటికిరా అని పిలిచి తను కంటపడకుండా తండ్రి చేత నానా మాటలు అనిపించి నన్ను గెంటించింది. ఆ గీతని నేను ఎలా మర్చిపోతాను? సరోజ గారు, ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నన్నెంత అవమానపరిచిన ఈ గీతకి బుద్ధి చెప్పే సమయం, అవకాశం నాకు దొరికింది. నాకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకుంటాను." ఆవేశంగా పళ్ళు బెగబట్టి అన్నాడు. సరోజ చకితురాలై వింటున్నదల్లా గాబరాగా, "చాచా, వద్దు. అదేం పని? ఏదో తెలిసి తెలియని వయసులో ఏదో చేసింది. దానికోసం మీరిప్పుడు పాత పగ తీర్చుకోవటం, ఆ అమ్మాయి బ్రతుకు నాశనం చేయటం అవుతుంది. చదువుకునే రోజుల్లో ఏదో ప్రేమనుకుని మోజులో పడటం, ఇంట్లో వాళ్ళు కేకలేగానే ఆ ప్రేమ మోజు తీరిపోవటం, ఇవి ఇంచుమించు ప్రతి టీనేజ్ గర్ల్స్కి అనుభవంలోదే. ఆ మాత్రం కోసమే మీరు" అని ఆగిపోయింది. ప్రభాకర్ అదోలా నవ్వాడు. "ఆ మాత్రమంటే ఏదో పిచ్చిగా ప్రేమ మాటలు వల్లించి 2 ఉత్తరాలు రాసుకోవటంతో మా ప్రేమ ఆగిపోయింది అని అనుకుంటున్నారా? అదే అయితే నేనింత బాధపడేందుకు ఏముంది? సరోజ గారు, మేమిద్దరం తప్పు చేశాం. కాలు జారాం ఉద్రేకంలో. ఇద్దరం విచ్చలవిడిగా తిరిగాం 2 నెలలు. దాని ఫలితం నలుగురికి తెలుస్తుందని గీత భయపడిపోయింది, అవమానపడింది. అందుకే ఇద్దరం త్వరగా పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాం. వాళ్ళ నాన్నతో చెప్పి పెళ్లికి ఒప్పిస్తాను అని అంది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. తెలిసిందల్లా గీత రమ్మన్న వేళకి ఇంటికి వెళితే ఎదురైన అవమానం ఒక్కటే. అది ఈనాటికి నన్ను దహిస్తుంది. ఏం చూసుకొని నా కూతుర్ని పెళ్ళాడాలనుకున్నావు? ఏం ముఖం పెట్టుకొని ప్రేమించావు? మళ్ళీ దాని దరిదాపులకు వస్తే చూడు అని అంటూ కుక్కలా తరిమారు ఇంట్లో నుంచి. సరోజ గారు, ఆనాటి తర్వాత ఈనాడు మళ్ళీ గీతను చూశాను, ఆవేశంగా అన్నాడు. సరోజ ఆశ్చర్యంగా వింది. "మరి గీతని తర్వాత ఎప్పుడూ కలుసుకోలేదా? గీత కనీసం క్షమాపణైనా చెప్పలేదా?" "నేను ఆ మర్నాడే ఆ ఊరు విడిచి వెళ్ళిపోయాను సెలవులకి. చదువైపోయి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను ఇక్కడ. ఆ తర్వాత గీతని నిన్ననే చూశాను. మానిన గాయం కెలికినట్లయింది.
గీతని చూశావా? ఇంత జరిగాక ఏమీ తెలియనట్లు కృష్ణమోహన్ గారిని పెళ్లి చేసుకోవడానికి తయారైందంటే ఈ డబ్బున్న వాళ్ళకి నీతన్నది ఎంత అల్ప విషయమో ఆలోచించండి. కృష్ణమోహన్ గారి లాంటి మంచివారిని చూస్తూ చూస్తూ ఈ వలలో పడనీయటం మంచిదేనేమో ఆలోచించండి. సరోజ జవాబు చెప్పలేకపోయింది. మరి అప్పుడేదో అనుమానం అన్నారు. ఆ విషయం ఏమైంది? సందేహంగా అంది సరోజ. ప్రభాకర్ హేళనగా నవ్వి, డబ్బుంది, డబ్బుతో చెయ్యలేని పని ఏముంటుంది సరోజ గారు? డబ్బిచ్చి కూతురి మచ్చ మాయం చేసి ఉంటారు. అది ఈ రోజుల్లో ఏం కష్టం? ఆ మచ్చ తుడిచేసి కృష్ణమోహన్ లాంటి అల్లుండి కొనటానికి తగినంత డబ్బుందిలేండి వారికి. సరోజ ముఖం దించుకుంది. గీత ఎలాంటిదని, ఆమె వెనక ఎలాంటి మచ్చ ఉందని తెలిస్తే కృష్ణమోహన్ ఆమెను చేసుకుంటాడా? కృష్ణమోహన్ ఏమిటి? చూస్తూ చూస్తూ ఎవరు చేసుకుంటారు? ఎంత నిష్ఠా నియమాలున్నాయి అతని తల్లికి. ఆవిడికి తెలిస్తే కోడలుగా ఎప్పటికీ అంగీకరించదు. వంశం, పరువు, ప్రతిష్ట ఇవన్నీ ఏమవుతాయి? ఈ సంగతి కాని తర్వాత తెలిస్తే చూస్తూ చూస్తూ ఓ ఆడపిల్ల బతుకు నాశనం చేయటమా? ఏమిటి ఆలోచిస్తున్నారు సరోజ గారు? చెప్పండి. చూస్తూ చూస్తూ కృష్ణమోహన్ గారిని ఈ గీతని చేసుకొనివ్వమంటారా? ఆయనకి చెప్పండి మీరు. మీరు చెప్పకపోతే నేనే చెప్తాను కసిగా అన్నాడు. వద్దొద్దు, నేను చెప్పను. దయచేసి మీరు చెప్పకండి ప్రభాకర్ గారు. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు ఈ సంగతి బయట పెడితే ఆ అమ్మాయి బతికేమవుతుంది? పాత సంగతి మర్చిపోండి ప్లీజ్. ఈ మాట ఎక్కడా అనొద్దు. దయచేసి జరిగింది మర్చిపోండి. అలా అని నాకు మాట ఇవ్వండి. నేను మర్చిపోయినా గీత మర్చిపోదులేండి. చూశారుగా ఉదయం నన్ను చూసి ఎలా పరిగెత్తిందో. ఆమె ఈ క్షణం నుంచి తన నీడ చూసి తనే భయపడుతూ ఉంటుంది. అదే నాకు కావలసింది. నాకు చేసిన అవమానానికి ఇంతకంటే వేరే శిక్ష అక్కర్లేదు కానీ. కృష్ణమోహన్, ఐ పిటీ హిమ్ అని అన్నాడు. ప్రభాకర్ ఊహించింది అక్షరాల నిజమే. ప్రభాకర్ చూసిన క్షణం మొదలు గీతకి నరకం ఆరంభమైంది. ఆమెలో ఉత్సాహం, శక్తి ప్రభాకర్ మంత్రించి లాగేసినట్లుగా డేలా పడిపోయింది. ఏ క్షణం ఏం ఎదుర్కోవాలో అన్న భయంతో ఆమె మనసు ఒక్క క్షణం విశ్రాంతిగా ఉండలేకపోయింది. నీచుడు, దుర్మార్గుడు, మోసగాడు. కసితీరా తిట్టుకుంది. ఏం చేస్తాడో? కృష్ణమోహన్తో పాత సంగతులన్నీ చెప్తాడేమో. అతనితో చెప్పకపోయినా సరోజ అతని ఆఫీసులోనే కదా పనిచేసేది. ఆమెతో చెప్తే కృష్ణమోహన్కి తెలియటం ఎంతసేపు? ఈ సంగతి తెలిస్తే తన బతుకు ఏమవుతుంది? ప్రేమించాను అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కబురైనా చెప్పకుండా నడి సముద్రంలోకి విడిచిపారేసిన నీచుడు. ఆ నీచుడు ఇప్పుడిక ఎంత నీచానికి వడిగడతాడో. అలాంటి నీచుడి మాటలు నమ్మి మోసపోయినందుకు తన తొందరపాటుకి తగిన శిక్షను అనుభవించింది. పాత జీవితం పేడ కలగా మర్చిపోయి అసలు ప్రేమకి అర్థం ఇప్పుడే తెలుసుకుని కృష్ణమోహన్ లాంటి సహృదయుడితో బ్రతుకు ముడివేసుకోవాలి అని అనుకుందామనుకొని కలలు కనే సమయంలో మళ్ళీ ఈ పీడకల దాపురించిందేమిటి? దీనికంతటికీ కారణం ఆ సరోజ. ఆ సరోజ లేకపోతే కృష్ణమోహన్ బజారుకి వెళ్ళేవాడు కాదు. వెళ్ళినా సరోజ లేకపోతే ప్రభాకర్ పరిచయం అవటం జరిగేది కాదు. ఇప్పుడు ఆ రాక్షసి అసలే తన మీద కోపంగా ఉండి ఉంటుంది. ప్రభాకర్ చెప్పిందంతా చెప్పదా? తనే మొహం పెట్టుకొని సంజాయిషి ఇవ్వగలదు. ఇచ్చినా అదంతా అబద్ధమని నిరూపించుకోవటానికి ఆ ప్రభాకర్ దగ్గర ఇంకా తన ఉత్తరాలు అవి ఉండే ఉంటాయి. ఆలోచిస్తుంటే గీతకి పిచ్చెక్కినట్లుగా అయిపోయింది. ఈ పాటికి కృష్ణమోహన్కి అంతా తెలిసిపోయి ఉంటుంది. ఏం చేయటం? గీత కోపమంతా సరోజ మీదకి తిరిగింది. అసలు సరోజ వచ్చిన దగ్గర నుంచి దానివల్లే తామిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అన్నింటికీ కారణం అదే. గీత కసిగా ఎదురులేని సరోజని తిట్టుకుంది. 2 రోజులు కూతురి వాలకం కనిపెట్టి రంగారావు గారు, ఏంట్రా నాన్న అలా ఉన్నావు? 2 రోజులైంది, ఇల్లు కదలటం మానేశావు ఏం? మోహన్ నీవు తగులాడుకున్నారా ఏమిటి? నవ్వుతూ అడిగారు. జవాబుగా గీత ముఖం నలబరటం, ఆమె కళ్ళల్లో బెదురు చూసి ఆయన కంగారు పడి బుజ్జగించి లాలించి ఆఖరికి అసలు సంగతి రాబట్టగలిగారు. వినగానే ఆయన తడబడిపోయి కంగారు పడిపోయారు. మొహం వివర్ణమైంది. కృష్ణమోహన్ చూశాడా? కొంప మునిగిందమ్మా. వాడు నీ మీద కసితో ఏం చేస్తాడో, ఏం చెప్తాడో కర్మ. సరిగ్గా ఈ ఊరికే తగలడాలా అతను? ఏం చేయటం?
ఆయన గాబరా పడిపోయారు. మరొక్క నెల గడిచిపోతే ముహూర్తం పెట్టించేసి ఆ పెళ్ళేదో జరిగిపోతే ఆయన గొణుక్కున్నారు. గీత వాడిపోయిన ముఖం చూస్తే ఆయన గుండె ద్రవించింది. కూతురి భుజం మీద ఓదార్పుగా తట్టి, భయపడకు తల్లి, అంతగా అవసరమైతే ఆ ప్రభాకరంని నయానో భయానో లొంగదీసుకోవచ్చు. ఒక్క నెల రోజులు ఆ భగవంతుడి దేవలన ఎంతసేపు గడిచిపోతాయిలే. కూతుర్ని ఓదారుస్తూ ఏదో అన్నా ఆ కబురు విన్న దగ్గర నుంచి ఆయన కాళ్ళు చేతులు ఆడటం లేదు. తండ్రి కూతురు పైకి నిబ్బరంగా కనిపించాలని ప్రయత్నిస్తున్నా వారి మనసులలో అలజడి ముఖం మీద కనిపించక మానటం లేదు. ఆ రోజు సంక్రాంతి. రంగారావు గారు పండుగ ఏర్పాట్లు అట్టహాసంగా చేశారు. కాబోయే అల్లుణ్ణి వియ్యపురాలని విందుకు పిలిచారు. ఆ రోజు శాస్త్రుల్ని పిలిపించి వివాహ ముహూర్తం వెంటనే నిర్ణయించాలి అని నిశ్చయించుకున్నారాయన. కృష్ణమోహన్ తండ్రి సంవత్సరికాలు వెళ్ళలేదని ఆ ఏడాది పండుగ చేసుకోలేదు ఇంట్లో. రంగారావు గారు అల్లుణ్ణి వియ్యపురాలని ఆహ్వానించడానికి వచ్చారు. సరస్వతమ్మ తను రావటానికి ఎంత మాత్రమూ ఇష్టపడలేదు. మీ అల్లుణ్ణి తీసుకెళ్ళండి, నాకు పండుగలు పబ్బాలు ఆయనతోటే పోయాయి అని అంది. కానీ రంగారావు దంపతులు బలవంతం వలన కృష్ణమోహన్ పట్టుదలతో ఆవిడ వియ్యాల వారింటికి వచ్చింది. సరోజ రానంటున్న కృష్ణమోహన్ బలవంత పెట్టి కారెక్కించాడు. నీవు రాకపోతే నేను వెళ్ళను, పండగ పూట ఒక్కతివే ఇంట్లో ఉంటావా అని అంటూ సరస్వతమ్మ అనటంతో ఇష్టం లేకపోయినా కారెక్కింది సరోజ. ఆమెకెందుకో గీత ఎదుట పడాలంటే మనస్కరించదు. గీత చూపులలో చులకన, నిర్లక్ష్యం చూస్తే సరోజకి కంపరం మెత్తుతుంది. ఆమెకి తన మీద అకారణంగా ఎందుకంత ద్వేషమో అని అనుకుంటుంది. సాధ్యమైనంత వరకు గీత వచ్చినప్పుడు ఆమె ఎదుట పడకుండా ఉంటుంది. ఈరోజు కృష్ణమోహన్తో గీత ఇంటికి వెళ్ళాలంటే ఆమె ప్రాణం చచ్చిపోయినట్లుగా అనిపించింది. తలంటు పోసుకొని కొత్త చీర కట్టుకున్న సరోజ ఆ రోజు ఎందుకో కృష్ణమోహన్కి చాలా అందంగా కనిపించింది. ఎక్కువ రంగు లేకపోయినా కళకళలాడుతున్న ముఖంతో నిండుగా నవ్వుతూ తిరిగే సరోజను చూస్తుంటే హఠాత్తుగా అతనికి గీత గుర్తుకొచ్చింది. చక్కగా గీత ఎలా పూలు పెట్టుకొని కంటి నిండా కాటిక పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు. సరోజ, ఈ చీర నీకు చాలా బాగుంది, మంచి సెలక్షన్ అని అన్నాడు ఆమెనే చూస్తూ. సరోజ ఒక్క క్షణం ఆ పొగడ్తకి ఇబ్బంది పడింది. సరస్వతమ్మ సరోజని చూసి కళ్ళొత్తుకుంది. పదమ్మా వెళదాం, ఎదురు చూస్తూ ఉంటారు అని అన్నాడు కృష్ణమోహన్ తల్లిని మరిపించటానికి. రంగారావు గారు దంపతులు ముగ్గురిని సాదరంగా ఆహ్వానించారు. సరోజని చూసి గీత ముఖం చిట్లించి పలకరించనైనా లేదు. ఆ రోజు కొత్త రకం ఫ్యాషన్ మ్యాక్సీ తొడిగింది గీత. జుట్టును విరబోసుకుంది. ఆమెను చూడగానే కృష్ణమోహన్ సరోజ వంక చూడకుండా ఉండలేకపోయాడు. గత 20 రోజులుగా గీత కృష్ణమోహన్తో ఇదివరకులా మాట్లాడలేకపోయింది. అసలు ప్రభాకరం కనపడిన తర్వాత రోజు నుంచి మరి వారం 10 రోజులు ఇల్లు వదల్లేదు. సరోజ కృష్ణమోహన్కి అంతా చెప్పేసి ఉంటుందని, అతనేం అడుగుతాడో అనే భయంతో అతని ఎదుటపడటం మానేసింది. ఫోన్ వచ్చిందంటే చాలు కృష్ణమోహన్ అని ఆమె గుండె ఒక్క క్షణం లయ తప్పేది. గీత రావటం లేదని ఒకరోజు కృష్ణమోహన్ రాగానే గీత గుండె ఆగిపోయింది. బెదురుగా వచ్చి కూర్చున్న గీతను చూసి కృష్ణమోహన్ ఆశ్చర్యపడ్డాడు. ఆ వారం 10 రోజులకే ఏదో జబ్బున పడిదానిలా తగ్గిపోయి నల్లబడిపోయిన ఆమె ముఖాన్ని చూసి ఆరాటపడ్డాడు. ఒంట్లో బాగోలేదా అని అంటూ గీత చెప్తున్న కారణం విని ఆశ్చర్యపడ్డాడు. ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్ అయిన నా దగ్గరికి ఎందుకు రాలేదు ఎప్పటి వరకు అని అన్నాడు. గీత జవాబు చెప్పలేక తడబడింది. రంగారావు గారు కల్పించుకొని ఏవో సంజాయిషీలు ఇచ్చారు. 20 రోజులైనా కృష్ణమోహన్ ఏమీ అడగకపోవడంతో ప్రభాకరం సరోజకి ఏమీ చెప్పి ఉండడు అని నమ్మి గుండెల మీద భారం దించినట్లు నిశ్చింతగా ఊపిరి తీసుకోవటం ప్రారంభించింది. ఒక క్షణం ప్రభాకర్కి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆ మరుక్షణమే ఏం చెప్తాడు, ఓ ఆడపిల్లని మోసం చేసి పిరికివాడిలా పారిపోయాను అని ఎలా చెప్పుకుంటాడు అని అనుకుంది కసిగా. ఆ మాట అనుకోగానే ఎన్నాళ్ళు తన నీడ చూసి తనే బెదిరినందుకు సిగ్గుపడింది. దాంతో పూర్వపు గీత అయిపోయింది. ఎన్నాళ్ళు కాస్త సరోజంటే మనసులో బెదిరిన గీత ఇంకేమీ పర్వాలేదు అన్న నిబ్బరంతో నిర్లక్ష్యంగా చూసింది సరోజ వంక.
వారిద్దరి వెంట ఆమె రావటం ఇష్టం లేని గీత ఆమెను చూసి మొహం చిట్లించింది. ఆమె అనే మనిషి లేనట్లు ప్రవర్తించింది. సరోజకి అసలే కొత్త చోటు, దానికి తోడు గీత నిర్లక్ష్య వైఖరి. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎవరితో మాట్లాడాలో తెలియక ఒంటరిగా ఇబ్బంది పడింది. అది గుర్తించాడు కృష్ణమోహన్. అందుకే మధ్య మధ్యలో సరోజతో చనువుగా మాట్లాడుతూ ఆమె కొత్త పోగొట్టాలి అని ప్రయత్నించసాగాడు. భోజనం దగ్గర కూడా సరోజా, ఇది తిను, అది తిను, అంత మొహమాట పడతావేం అని చనువుగా మాట్లాడుతుంటే గీత ఉక్రోషంగా చూసింది. అందంగా ఎంతో శ్రద్ధగా అలంకరించుకున్న తన ముస్తాబుని గమనించకుండా సరోజ చీర గురించి ఆమె సెలక్షన్ ఎంత మంచిదో చెప్తుంటే కోపంతో మండిపడింది. కోపం ఎలా చూపాలో అర్థం కాక ముఖం ఎర్రపరుచుకుంది. భోజనం కాగానే సరస్వతమ్మ తను వెంట తెచ్చిన చీర, పసుపు కుంకుమ, పళ్ళు సరోజ చేత బొట్టు పెట్టించి గీతకి ఇప్పించింది. చీర అందుకుంటుంటే గీత ముఖం కాస్త విప్పారింది. ఆ సంబరం కాస్త చీర ప్యాకెట్ విప్పి చూడగానే పోయింది. దానికి తోడు కృష్ణమోహన్, గీత, ఈ సెలక్షన్ మా సరోజది, ఎలా ఉంది అని అన్నాడు. గీత ముఖం కోపంతో జేవురించింది. ఆ చీర వంక, సరోజ కట్టుకున్న చీర వంక మార్చి మార్చి చూసింది. ఇద్దరిది ఒకే రకం, రంగు వేరు అంతే. కట్టుకురా అమ్మా అని అంది సరస్వతమ్మ. ఆ పూలు పెట్టుకో. గీత విసురుగా ఆ చీర సోఫా మీద పడేసి, కట్టుకోను, ఇంట్లో పనివాళ్ళని, ఇంటి కోడల్ని సరిసమానంగా భావించి మీరిచ్చిన ఆ చీర కట్టుకునేటంత గతిలేనిదాన్ని కాదు. ఇది కూడా దాచి మరో పండక్కి ఆవిడికే ఇవ్వండి. నాకేమీ చీరలకి లోటు లేదు అని అంది వ్యంగ్యంగా. ఆ మాటలకి అందరూ ఒక్క క్షణం అచేతనులు అయ్యారు. అందరి ముఖాలు నల్లబడ్డాయి. సరోజ ముఖం మరీ మాడిపోయింది. అందరికంటే ముందుగా తేరుకున్నది కృష్ణమోహన్. కోపంగా గీత వంక తిరిగి, గీత అని అన్నాడు కఠినంగా. గీత నిర్లక్ష్యంగా తల ఎగరేసింది. మోహన్, నన్నెంత అవమానిస్తావు అని నేను ఎన్నడూ అనుకోలేదు. ఎవరో ముక్కు ముఖం తెలియని దానికంటే నీకు నేనేమీ ఎక్కువ అవను అని తెలియజెప్పినందుకు చాలా థ్యాంక్స్. నా పట్ల నీకున్న ప్రేమకి థ్యాంక్స్ అని ఉక్రోషంగా అంది. గీత, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? తెలిసే మాట్లాడుతున్నాను. మీకు ఆవిడ మీద అంత ప్రేమ అభిమానాలు ఉంటే నెత్తికెక్కించుకోండి, కానీ నా తాహతు అంతస్తు మర్చిపోయి దాని స్థాయికి దిగజార్చవలసిన గతి నాకేమీ లేదు. మరొకసారి ఇలా నన్నెప్పుడు అవమానపరచకండి. ఈ బుద్ధి మీకే పుట్టిందా? ఎవరైనా సలహా చెప్పారా? గీత కసిగా సరస్వతమ్మ వంక చూసింది. జరిగిన దానికి అవమానంతో తలెత్తుకోలేని సరస్వతమ్మ ఆ మాటతో ఇక ఓదార్చలేకపోయింది. నల్లబడిన సరోజముఖం చూడగానే ఆవిడ ఆవేశాన్ని అణుచుకోలేకపోయింది. అవునమ్మా గీత, ఈ బుద్ధి తక్కువ సలహా చెప్పింది నేనే. కూతురు కోడల్ని ఒకేలా చూడాలి అన్న మంచి మనసుతో వాడికి సలహా ఇచ్చాను. కానీ ఇప్పుడు అర్థమైంది, కూతురు కోడలు ఒకటెలా అవుతారు? ఎవరు నుంచాల్సిన స్థానంలో వారిని ఉంచాలని బాగా తెలియజెప్పావు గీత. సరోజ మా ఇంటి ఆడపడుచు. నే బతికి ఉన్నన్ని రోజులు సరోజ మా ఇంట ఉన్నంతకాలం ఆడబిడ్డ హోదాలోనే ఉంటుంది. ఆమెను ఎవ్వరూ ఏ విధంగా అవమానించినా నేను సహించను. సరోజా, పదమ్మ వెళదాం అని అంటూ చెప్పవలసింది స్థిరంగా తెలియజెప్పి ఆవిడ లేచి నిలబడింది. వదినగారు, గీత తల్లి గాబరాగా లేచింది. ఏదో చిన్నపిల్ల తెలియకంది. ఆ మాటలు పట్టించుకుంటారా? సర్ది చెప్పబోయింది. చిన్నపిల్ల మాట్లాడవలసిన తీరు ఇది కాదండి వదినగారు. సరోజకి డబ్బు లేకపోయినా ఆత్మాభిమానం ఉంది. గతి లేక మా ఇంట్లో ఉండటం లేదండి. ఆ విషయం మీ అమ్మాయికి అర్థమయ్యేటట్లుగా చెప్పి ఇక ముందన్నా ఇలాంటివి జరగకుండా చూడండి అని ఆవిడ గంభీరంగా అంది. సరోజా, రా వెళదాం. నాయనా కృష్ణ, మమ్మల్ని దిగబెట్టగలవా? కావాలంటే మళ్ళీ వద్దుగానిలే అని అంటూ కారు దగ్గరికి వెళ్ళిందావిడ. సరోజ కూడా అనుసరించింది. రంగారావు గారు గాబరాగా అదేంటమ్మా ఏదో చెప్పబోయారు. సరస్వతమ్మ మరి మాటలకు తావివ్వకుండా కారెక్కింది. కృష్ణమోహన్కి ఏమనాలో తెలియక ఒక్క క్షణం తడార్చి కారెక్కాడు. కారు కదిలింది. సరోజా, చీకట్లో ఏం చేస్తున్నావు? మేడ మీద ఒంటరిగా కూర్చున్న సరోజని పలకరిస్తూ లైట్ వేశాడు కృష్ణమోహన్. సరోజ గాబరాగా కొంగుతో కళ్ళు తుడుచుకొని లేని నవ్వును తెచ్చుకొని,
ఏమీ లేదు, ఏమీ లేదు, ఊరికే కూర్చున్నాను అని అంది. కృష్ణమోహన్ సూటిగా ఆమె వంక చూశాడు. ఏడుస్తున్నావా సరోజా అని బాధగా అన్నాడు. సరోజా, గీత మాటలకి నీవు బాధపడుతున్నావు అని నాకు తెలుసు. కానీ ఏం చేయను నేను? నేనేమీ చేయటానికి అశక్తుణ్ణి సరోజా. మధ్యాహ్నం నుంచి నేను పడుతున్న బాధ నీకు అర్థం కాదు. అమ్మ కూడా అక్కడికెందుకు వెళ్ళాం అని చాలా విచారిస్తుంది. సరోజా, రేపు గీతకి గట్టిగా చెప్తాను. నీ విషయంలో మరోసారి ఇలా మాట్లాడితే ఊరుకోను అని. నీకే ఇంట్లో ఉన్న స్థానమేమిటో తెలియ చెప్తాను ఖచ్చితంగా. ఇక ఊరుకోను అని ఆవేశంగా అన్నాడు. వద్దొద్దు, అనవసరంగా నా మూలంగా మీ ఇద్దరూ గొడవ పడకండి దయచేసి. ఆవిడ అన్న దాంట్లో తప్పేమీ లేదు. ఆవిడ స్థానంలో నేనుంటే నేను అలాగే మాట్లాడేదాన్నేమో. నా మీద మీరు చూపిస్తున్న ఆదర అభిమానాలు నాకే అర్థం కానిది. ఆవిడికి ఎలా అర్థమవుతుంది కృష్ణమోహన్ గారు? దేనికైనా ఓ హద్దుండాలి. మీరిద్దరూ నాపై చూపుతున్న అభిమానానికి హద్దన్నది ఉండాలని ఆమె తెలియచెప్పింది. అందులో తప్పేముంది? దయచేసి ఇంకా ఇలా నన్ను మీ దయతో ఉక్కిరి బిక్కిరి చేయకండి. నన్నేదన్నా హాస్టల్లో చేర్పించండి కృష్ణమోహన్ గారు అని అంది. అమ్మా అని అనగానే ఆవిడ కొన్నాళ్ళు బాధపడతారు, తర్వాత సర్దుకుంటారు. ఇలా ఈ బంధం ఇంకా పెరగనిస్తే రేపు మీ వివాహమయ్యాకైనా ఇల్లు వదలాల్సిన దాన్నే కదా. నా మీద ఆవిడ ఇంకా మమకారం పెంచుకోవటం ఎవరికీ మంచిది కాదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నన్నిలా ఇబ్బంది పెట్టకండికా. సరోజా, ఇక్కడ ఉండటం నీకంత ఇబ్బందిగా ఉందా? ఆశ్చర్యంగా అడిగాడు. అంతలోనే అవునులే, ఆత్మాభిమానం నిలవని చోట పట్టు పరుపులైనా సరే ముళ్ళ పానుపులాగానే ఉంటుంది నీలాంటి అభిమానవతికి. సరోజా, నా పెళ్ళి నిన్ను మా నుంచి దూరం చేసేటట్లయితే ఆ పెళ్ళి చేసుకోవాలి అనే కోరిక చచ్చిపోతుంది నాలో వ్యధగా అన్నాడు. కృష్ణమోహన్ గారు, సరోజ ఆశ్చర్యంగా చూసింది. అవును సరోజ, నీవు లేని ఈ ఇల్లు ఎలా ఉంటుందో, ఏమవుతుందో ఊహించలేకపోతున్నాను. సరోజ, నిన్నెక్కడ ఎలా శాశ్వతంగా ఉంచుకోగలనో అర్థం కావటం లేదు నిట్టూర్చి అన్నాడు బాధగా. అతనేం మాట్లాడుతున్నాడో అతనికే తెలియనట్లు మాట్లాడుతున్నటువంటి కృష్ణమోహన్ ధోరణి ఆ రోజు చాలా వింతగా అనిపించింది సరోజకి. గీతింట్లో జరిగిన దానికి అతనెంత బాధపడుతున్నాడో అతని ముఖమే తెలియజేస్తుంది. అతని మనసులో ఏదో వ్యధను అనుభవిస్తున్నట్లు అతని కళ్ళే చెబుతున్నాయి. అలా బాధపడుతున్న అతన్ని చూస్తుంటే సరోజ మనస్సు గిలగిలలాడింది. అతని దగ్గరికి తీసుకొని ఓదార్చాలి అని అనిపించిన కోరికని బలవంతంగా అదుపులో పెట్టుకొని, మీరెవరు నేనెవరు అని నా కోసం బాధపడుతున్నారు మీరు? 4 రోజుల బంధం మనది అన్నది మర్చిపోకండి కృష్ణమోహన్ గారు మృదువుగా అంది. మరి 2 నెలల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయే దానికోసం మీరు బాధపడకండి. అదే సరోజ నాకు అర్థం కానిది. ఎక్కడి నుంచో వచ్చిన నీ మీద నాకెందుకీ అభిమానం అన్నదే నాకు అర్థం కావటం లేదు. నిన్ను దూరం చేసుకోవటానికి నాకెందుకింత బాధ? నీవెవరని మనసుకి ఎంత నచ్చజెప్పుకుందామన్నా మనసు మాట వినటం లేదు సరోజ. మన ఈ అనుబంధం ఏనాటిదో అయి ఉండాలి ఆవేశంగా అన్నాడు. ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని, సరోజ, ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పు అని అన్నాడు. సరోజ గుండె ఒక్క క్షణం లయ తప్పింది. అతను అడగబోయేది తనకి తెలిసిందే అని అన్నట్లు ఊపిరి బిగబట్టి దడదడలాడుతున్న గుండెతో ఎదురు చూసింది. సరోజ, గీత గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఆమెని వివాహమాడాలి అన్న నా నిర్ణయం సరైందేనంటావా? సరోజ వంక చూస్తూ అడిగాడు. ఆ ప్రశ్నతో సరోజకి హఠాత్తుగా ఏదో కోల్పోయినట్లు నిరాశ ఆవరించింది. తన వెర్రిమొర్రి ఆలోచనలకి ఆశలకి తనని తానే అసహించుకుంది. గీత, గీత, తన భావని తన నుంచి వేరు చేస్తున్న గీత, ఆమె గురించి తను అభిప్రాయం చెప్పాలి కసిగా నవ్వుకుంది. గీత మీ కాబోయే భార్య, ఆవిడ గురించి చెప్పటానికి నేనెంతటి దాన్ని? ఈ నిర్ణయం సరైందో కాదో ఆలోచించుకోవాల్సింది ఇప్పుడిప్పుడు కాదనుకుంటాను. ఆమె మాటల్లో కఠినతకి కృష్ణమోహన్ ఆశ్చర్యంగా చూశాడు. ఆమె నుంచి ఏదో ఓదార్పు, సానుభూతి ఆశించిన అతను ఆ మాటకి దెబ్బతిన్నాడు. అవును, నిజమే. ఇప్పుడేమనుకోవటానికి టూ లేట్ అని అంటూ అదోలా నవ్వాడు.
అతని నవ్వు, ఆ మాటలు చూసేసరికి సరోజ కోపం చప్పున చల్లారి అతని పట్ల మమత పొంగింది. ఒక్క క్షణం గీత గురించి అంతా చెప్పేయాలని కృష్ణమోహన్ లాంటి మంచి మనిషికి గీత లాంటి అహంభావి తగినది కాదు అని చెప్పాలనిపించింది. కానీ తను చెప్పటం నేరాలు చెప్పినట్లు అసహ్యంగా ఉంటుంది. ఎలా చెప్పటం? ఎలా చెప్పగలదు? ఆమె ఆలోచన తెగకముందే కృష్ణమోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆసుపత్రిలో పని చూసుకుంటూ ఉండగా గీతొచ్చింది. ఆమెను చూసిన కృష్ణమోహన్ ముఖం తిప్పుకున్నాడు. సారీ మోహన్, కోపం వచ్చిందా? గోముగా అంటూ దగ్గరికి వచ్చి భుజం పట్టుకుని తిప్పుకుంది. ఎక్స్క్యూజ్ మీ, నిన్న అనవసరంగా గొడవ జరిగింది నా మూలంగా. థ్యాంక్స్, అనవసరంగా గొడవ చేశాను అని గ్రహించావు, అంతే చాలు బెంకంగా అన్నాడు కృష్ణమోహన్. గీత, ఒక సంగతి చెప్తాను, దయచేసి విను. మా అమ్మ బతికినంతకాలం మా ఇంట్లో మా అమ్మ అభీష్టానికి వ్యతిరేకంగా నేనేమీ చేయను, అలా అని భార్యకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వను అని అర్థం కాదు. కన్న తల్లిగా పెద్దావిడగా ఆమెను గౌరవించటం నా ధర్మం. నాతో పాటు అది నీ ధర్మం కూడా కావాలి. అలా అని గుడ్డిగా తల్లి చెడు చేస్తే అనుసరించేటంత అవివేకిని కాను. మా అమ్మ మనసు, ఆవిడ వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు. ఆవిడ అనవసరంగా ఒకరిని నొప్పించే తత్వం కల మనిషి కాదు. అలాంటి ఆమె నిన్నలా మాట్లాడిందంటే ఆమె మనసును నీవెంతగా నొప్పించావో అర్థం కాలేదా? అది మొదటిసారి కాదు, చాలాసార్లు జరిగిందే కనుక ఆవిడ అంత మాత్రం మాట్లాడింది. నీవిది అర్థం చేసుకుంటే నీకు నాకు మంచిది అని గంభీరంగా అన్నాడు. అతి ప్రయత్నం మీద గీత ఆవేశాన్ని అణుచుకుంది. నేను అలా మాట్లాడినందుకు తల్లి మందలించటం, పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలని తండ్రి బోధనతో ప్రోద్బలంతో క్షమాపణ చెప్పడానికి వచ్చింది. కానీ వచ్చాక కృష్ణమోహన్ ఎంత నెమ్మదిగా చెప్పినా అతని మాటల్లో కఠినత, ఆజ్ఞాపన ఆమె అహాన్ని మళ్లీ రెచ్చగొట్టింది. అల్లారు ముద్దుగా పెరిగిన గీత ఒకరిని ఆజ్ఞాపించటం తప్ప ఒకరి ఆజ్ఞ పాలించటం అలవాటు లేని గీత ఇక పెళ్లి కాకుండానే కృష్ణమోహన్ చూపించిన అధికారం ఆమెలో పౌరుషాన్ని రెచ్చగొట్టింది. అయినా నిన్న తండ్రి బోధ గుర్తుకు తెచ్చుకొని ఆవేశాన్ని అణుచుకుంది. కానీ అడగదలిచింది అడగకుండా ఉండలేకపోయింది. అంతే, అత్తగారి పాదపూజ చేసుకుంటూ మడి కట్టుకొని మూల కూర్చోమనా నీ ఉద్దేశం? నేనలా కూర్చోలేనని నీకు తెలుసు అని నిర్లక్ష్యంగా అంది. పెద్దలని గౌరవించాలంటే పాదపూజ చేయమని కాదు లేదా మనకిష్టం లేనిదైనా సరే కొన్ని విషయాలలో ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి. అయిష్టత వ్యక్తం చేయటానికి ఊరుకోవటం అలవరుచుకోవాలి. ఎన్నాళ్ళు నీవు ఆడింది ఆటగా పెరిగి ఉండవచ్చు. ఒక ఇంటి కోడలివి అయ్యాక ఆ ఇంటికి అనుగుణంగా మారాలి. ఓహో, అత్తింటి కోడలు అంటే వ్యక్తిత్వాన్ని చంపుకొని పడి ఉండాలి అని నాకు తెలియదులేండి. మోహన్, ఈ నాన్సెన్స్ నాకు చెప్పకు. ఇంతకీ నీ నీతిబోధ అంతా ఆ సరోజనిని ఏమీ అనొద్దని చెప్పడానికేగా? సరోజనిని మీ అమ్మ నువ్వు నెత్తికెక్కించుకున్నారు కనుక నన్ను ఎక్కించుకోమని చెప్పటానికేగా? ఆ ముసలావిడికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఇలా మారినందుకు చాలా విచారంగా ఉంది అని వ్యంగ్యంగా అంది. మోహన్ ముఖం ఎర్రబడింది. గీత, సరోజని ఏమైనా అంటే మా అమ్మ కాదు, ఇకపై నేను ఊరుకోను అని కఠినంగా అన్నాడు. ఆ మాటతో గీత ముఖం జేవురించింది. ఓహో, అంత ప్రేమన్నమాట. ప్రేమో అభిమానమో నీకు అర్థం కాదులే. మోహన్, మా ఇంట్లో పనివాడిని నిన్ను ఒకేలా ట్రీట్ చేస్తే నీకెలా అనిపిస్తుంది? హేళనగా రెట్టించింది. సరోజ పనిది కాదని 1,00,000 సార్లు చెప్పాను కోపంగా అన్నాడు మోహన్. అది మీరనుకోవచ్చు, కానీ నేను అనుకోవటం లేదు అని పెంకిగా అంది. కృష్ణమోహన్ విరక్తిగా చూశాడు. అనుకోకపోతే జరిగే అనర్థాలకి నేను బాధ్యుణ్ణి కాను అని విసురుగా అన్నాడు. అంటే అని ఆవేశంగా రెట్టించింది. బెదిరిస్తున్నావా? గీత, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు, నన్ను రెచ్చగొట్టకు చిరాగ్గా అన్నాడు. గీత ముఖం జేవురించింది. పెదాలు బిగబట్టి చూసింది. మోహన్, నీవింతలా మారిపోతావని నేనెప్పుడూ అనుకోలేదు. ఆ సరోజ వచ్చిన దగ్గర నుంచి నీవు మారిపోయావు. మోహన్, ఆ సరోజలో నీవేం చూశావు? ఆమె నాకంటే దేనిలో ఎక్కువని నిన్నింత ఆకర్షించింది అని ఆవేశంగా ఉక్రోషంగా అంది.
ఆ ఉక్రోషం ఏడుపులోకి దింపింది. అక్కడ కుర్చీలో కూలబడి టేబుల్ మీద ముఖం పెట్టి ఏడవటం మొదలుపెట్టింది గీత. దీని తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.